హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అశ్వధారాధ్య బ్లాగ్స్. నా పేరు స్వర్ణ. ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్, మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడైతే నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకొని లవంగాలు, చెక్క, ఇలాచి వేసి పచ్చిమిర్చి వేసి ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. దాంట్లో పుదీనా కూడా వేసాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాక మంచిగా కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూను పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న. ఇప్పుడు ఒక గంట ముందే మటన్కి ఉప్పు, కారం, అల్లం, పసుపు, ఆయిల్, కొంచెం ధనియాల పొడి వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకున్న ఒక గంట సేపు. అట్లా మంచిగా పక్కన పెట్టుకుంటే వాటికి ఉప్పు, కారము మటన్కి మొత్తం పట్టి టేస్ట్ బాగుంటుంది. అలా ఒక గంట సేపు అయితే పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాక మటన్ దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. మటన్ అంతా ఆయిల్లో సగం వరకు ఉడికే విధంగా చేసుకుంటాను. ఆయిల్లోనే సగం వరకు ఉడుకుతుంది. దాదాపు అందరు ఇట్లనే చేస్తారు కావచ్చు. కాకపోతే కొంతమంది చాలా మసాలాలు అలా వేస్తారు. నేను మసాలాలు అయితే ఏం వేసుకోను. ఒక ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటా. గరం మసాలా కూడా ఎక్కువ వాడను. ఇప్పుడు మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అయింది కదా. కొంచెం సూప్ కోసం అయితే ఒక 2 గ్లాసులన్నీ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఉప్పు, కారం చెక్ చేసుకున్నా. కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకున్నాను. కొద్దిగా ధనియాల పొడి, కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచాను. అది కూడా సిమ్లో పెట్టి, ఫుల్గా హై ఫ్లేమ్లో పెట్టి కాదు, సిమ్లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. నేనైతే ఇలా సింపుల్గానే హెవీగా మసాలాలు ఏం లేకుండా సింపుల్గా అయితే చేసేస్తా. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 3 విజిల్స్ అయిపోయినాయి. కూర అయితే ఉడికిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి అయితే కలుపుకున్నాను. కొంచెం సూప్ లాగానే చేశాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.